ప్రతి ఒక్కరు అంటారు, మొక్క పైన రంగేసుకుంది, పెదాలపైన లిప్టిక్ పెట్టుకుంది, కళ్ళకు కాటుక పెట్టుకుంది, చేతిలో డబ్బులు పట్టుకుంది, ఇలా కొట్టుకుంటూ బ్రతుకుతుంది, దానికేంటి మహారాణి అంటారు. కానీ 4 గోడల మధ్య బతికే బతుకులకి, మా బాధకి ఎవరు తెలుస్తుంది? నేను కట్టుకున్న చీర వాల్యూ రేట్ ఎక్కువనే, కానీ ఇది ఎంత వాల్యూ పెట్టి కట్టుకున్నా సరే, కానీ నా మనసులో ఉన్న బాధ మాత్రం అంతకంటే ఎక్కువ. ఎందుకంటే అమ్మ ప్రేమ నోచుకోలేనని, తండ్రి ప్రేమ కావాలి అని, అన్నదమ్ములతో ఆడుకోవాలి, నా తమ్ముని పిల్లలతో, నా అన్న పిల్లలతో అత్తమ్మ పెద్దమ్మ అని పిలిపించుకోవాలని చెప్పేసి నాకుండదా కోరిక? బలగం సినిమాలో మేడం ప్రతి ఒక్క అత్తని పిలుస్తారు, అక్కని పిలుస్తారు, మనవరాలను పిలుస్తారు, అందరినీ పిలుస్తారు. నేను చెప్తున్నా మేడం, బలగం సినిమా మా ట్రాన్స్జెండర్స్ వ్యక్తులు అందరికీ కూడా అది మా సినిమానే, అది మా బాధే. అది నిజంగా చాలా చాలా క్లైమాక్స్ సాంగ్ చూసిన తర్వాత సినిమా మొత్తం కూడా మేడం ప్రతి ఒక్క లైన్ ఆ ఊరు గురించి కానీ, వాళ్ళు కలుసుకునే దాని గురించి కానీ, ఆ పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు కానీ, ఆ వండి పెట్టేటప్పుడు వాళ్ళకి ఈ కూర ఇష్టము, వాళ్ళకి ఈ కూర ఇష్టం, ఇది వండి పెడితేనే బాగా వింటాడు. తల్లిదండ్రులు కూడా మేడం గుర్తుపెట్టుకోండి, అమ్మ నాన్న కూడా ఒంటరిగా రూమ్లో ఉన్నప్పుడు బాధపడతారు. అయ్యో నా కొడుకు ఇట్లా అయిపోయింది అని బయటికి చెప్పుకోలేరు వాళ్ళు కూడా. వాస్తవానికి అదేనండి, బలగం సినిమాలో అదే చెప్తూ ఉంటారు వాళ్ళందరూ. నా కొడుకు నువ్వు ఉన్నప్పుడు నీ కొడుకు ఊకి నీ గురించే బాధపడేది అయ్యా అని చెప్పేసి. మా అమ్మ కూడా అదే అంటండి, మా చెల్లి చెప్పేది నాకుకి, నీ గురించి అమ్మ ఎప్పుడు బాధపడేదని. ప్రతి ఒక్క కుటుంబం, ట్రాన్స్ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తున్నా, అర్థం చేసుకోండి. మాలో ఉన్న బాధని, మాలో ఉన్న ఆవేదనని, మా యొక్క జెండర్ని అర్థం చేసుకుంటే ఈ సొసైటీలో ప్రతి ఒక్క రంగంలో మేమే ముందుంటాం. మొత్తానికి బలగం సినిమా మీ ట్రాన్స్జెండర్ అందరికీ నచ్చింది, ట్రాన్స్ కమ్యూనిటీ. బలగం సినిమాలో ఉన్న కథ మొత్తం కూడా మాకు సంబంధించింది. ఓకే, కుటుంబాలు, అనుబంధాలు, ఆప్యాయతలు. అందులో కుటుంబాలు, అనుబంధాలు, ఆప్యాయతలు గొడవలతో దూరం అయిపోయి దగ్గర అవుతారు. కానీ ఇక్కడ మాత్రం ఒక జెండర్ నుంచి వేరైపోయి దూరమైన కుటుంబాలకి దగ్గర కావడానికి సతమతం అవుతున్న బాధలేవి. ఆ బాధలు చూపించిందే ఈ బలగం సినిమా. సాంగ్స్ పాడుతుంటావా? పాడుతూ ఉంటాను మేడం. ఊరు పల్లెటూరు సాంగ్ అని ఒక వన్ లైన్ పాడతావా బలగం సినిమాకి సంబంధించి? అంత బాగా నచ్చింది అంటున్నావు కదా, ఒక లైన్ పాడు. లాస్ట్ సాంగే పాడతాను మేడం. పాడు. అయ్యా కొమరయ్య అన్నప్పుడు, అయ్యా కొమరయ్య ఈ మాటలు నా నోటి నుంచి చెప్పిస్తున్నాయి కావచ్చు అయ్యా. అయ్యా నువ్వు నా మీదకే వచ్చావయ్యా, నాతో ఈ పలుకులు పలికిస్తున్నావయ్యా. నీ చెల్లిని చూడు అయ్యా కొమరయ్యా, ఆడదని అని పక్కకు పెట్టకు అవరయ్యా. ఒక్కగాను ఒక్క చెల్లిరా నా కొమరయ్యా, దాన్ని చక్కగా చూసుకోండిరా నా అయ్యా. ఆ పాట పాడుతుంటేనే ఏడుపు వచ్చేసింది మేడం. అందరు గుర్తుకొచ్చేసారు ఫ్యామిలీ మెంబర్స్. మాకు ఉంటుంది వాళ్ళతో కలవాలని. దిల్ రాజు గారు, వేణు సార్ నిజంగా మా మనసును కదిలించారు. మీకు నిజంగా నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు గనక అవకాశం ఉంటే నేను తప్పకుండా మిమ్మల్ని కలిసి మిమ్మల్ని థ్యాంక్స్ చెప్పే అవకాశం రావాలి అని కోరుకుంటున్నాను. సో నాకు ఈ అవకాశం వచ్చింది, ఇక్కడ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ట్రాన్స్ కమ్యూనిటీ కాదు, ఇప్పుడున్న ప్రతి ఒక్క కుటుంబంలో ఇప్పుడు పరిగెత్తే టైంలో ఏంటంటే పేరెంట్స్ పిల్లలే ఒక ఇంట్లో ఉండట్లా, హాస్టల్స్లో, కాలేజెస్ వాళ్ళు అట్లా స్టే చేయడము, వాళ్ళ చదువు పరంగా, ఉద్యోగపరంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. కానీ బలగం వచ్చిన తర్వాత మనం ఎక్కడున్నాం, ఒకసారి మన అమ్మా నాన్నలతో మాట్లాడాలి. ఈ రోజుల్లో ఇప్పుడు పరిగెత్తే టైంలో ఎంతమంది అమ్మా నాన్నలకి డేకి ఎన్ని ఫోన్స్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ రేస్ చేసుకుంటే ఈ సినిమా చూసిన తర్వాత మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం అర్థమవుతుంది. ఇందాక నేను మీకు చెప్పాను ఒక మాట, సినిమా నుంచి బయటికి రాగానే ఫస్ట్ నేను మా చెల్లికి కాల్ చేశాను చెప్పేసి అన్నాను. అంటే ఆ సినిమా కుటుంబాన్ని, చెల్లా చెదురులైపోయిన కుటుంబాన్ని దగ్గర చేసే సినిమా అది. అన్న తమ్ములు, అక్క చెల్లెలు, వదిన మరదళ్ళు, కోడన్లు, మనవరాన్లు అందరినీ కూడా దగ్గర చేసే సినిమా అది. ఏం తీశారండి నిజంగా. అది ఎట్లా ఆ పెన్ను పెట్టి ఆ స్టోరీ పేపర్ పైన ఎలా రాశారో, ఎలా చూపించారో నిజంగా తప్పకుండా ఒక ట్రాన్స్జెండర్ దీవిస్తే అంతా మంచిగా అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటారు కదా. నా నోట్తో చెప్తున్నాను కదా, ఆ సినిమాకి నంది అవార్డు కంపల్సరీ వస్తుంది. నేను చెప్తున్నాను, తప్పకుండా వస్తుంది నంది అవార్డు.
ఇప్పటికే చాలా అవార్డ్స్ వచ్చేసాయి ఆ సినిమాకి సంబంధించి, అనౌన్స్ కూడా చేస్తూ ఉన్నారు. చేస్తున్నారండి. ఆస్కార్ అవార్డు లెవెల్ రావాలి ఆ సినిమా అని నేను దీవిస్తున్నాను. నిజంగా మంచి స్థాయికి ఎదగాలని చెప్పేసి అని కోరుకుంది. ఇలాంటి సినిమాలు రావాలి. సినిమాలు చేస్తున్నావు స్నేహ, అండ్ దిల్ రాజు గారి ప్రొడక్షన్లోనే చేస్తున్నామని విన్నాము, వెబ్ సిరీస్లో చేస్తున్నామని విన్నాము. ఏంటి అసలు ఆ డీటెయిల్స్ చెప్తావా? రీసెంట్గా ఏటీఎం వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. అది నాకు అవకాశం ఎలా వచ్చింది, నాకు ఒక మేడం ద్వారా నాకు అవకాశం వచ్చింది.